తినవా? ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నా. అన్నం పెట్టేసుకుంటున్నా నా కోసం. ఓపీలు అన్నట్టు అన్ని పట్టుకున్నా. పల్లెటూరు కాబట్టి బాగా చల్లగా ఉంటుంది. ఇంకా పిల్లల హెయిర్ బ్యాండ్స్ మొత్తం అన్ని సర్దేసినానండి. నేను కాస్తానని ఉల్లిపాయలు నాకు ఇస్తుంది అనమాట కొయ్యమని. ఈ నెయ్యి వచ్చేసరికి నేను తయారు చేసి కలిపేసా. ఇప్పుడైతే కలిపేసి ఉంటాయి మిక్స్. సో పాలలో దిగబెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను. అమ్మాయి ఇంటికి పండగకి వచ్చాము. రాను బొర్రు ఊపుతుంది. కొత్తగా నేర్చుకుంది అది. బాయ్ చెప్పినండి. బాయ్ చెప్పి ఫస్ట్ తిండి. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. హాయ్ చెప్తున్నావా? గుడ్ గర్ల్. ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నా. అన్నం మార్నింగ్ గీత పప్పు కొనేది కొంచెం ఉంది, నేను నైట్ది కొంచెం ఉంది. ఇంకా అన్నం పప్పు పెట్టేసుకుంటున్నా నా కోసం. టిఫిన్ తెచ్చుకోమంటే ఆల్రెడీ టిఫిన్ తెచ్చుకున్నారు. హాయ్, ఎన్నిసార్లు చెప్తారు. సో ఈరోజు అయితే ఇంకా బ్యాగ్స్ ప్యాకింగ్ కూడా ఉంది, లగేజ్ ప్యాకింగ్. సో ఫుల్గా వీడియో చూడండి, ఓకేనా? ఇంకా మేము టిఫిన్ చేస్తాం. పాప అయితే పడుకుండిపోయింది అనమాట. తర్వాత అయితే నేను అన్ని సర్దడాలు స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ పిల్లలవి ఏమేమి కావాలో లెనిషవి సిరప్స్ ఏమి ఉంటే అవన్నీ పట్టించుకుంటాను. తీస్తున్నాను ఒక్కొక్కటి. ఇది కూడా పట్టుకుందాం సిరప్ది. నెక్స్ట్ ఇది గీతం టానిక్ అనమాట. జ్వరం వస్తే, హెవీ ఫీవర్ వస్తే పనికొస్తుంది. బట్టలు కూడా తీసి సర్దేసినానండి. యాక్చువల్గా పండగకి ఆల్రెడీ కొత్త ఉన్నాయి కాబట్టి కొత్త బట్టలన్నీ ఒక వేరేగా బ్యాగ్లో పెట్టాను. ఇవైతే ఈ 3 to 4 days అన్నట్టు. యాక్చువల్గా స్వెటర్స్ వల్ల కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ పిల్లల స్వెటర్స్, నా స్వెటర్స్, మప్లైస్, టోపీలు అన్నట్టు అన్ని పట్టుకున్నా. పల్లెటూరు కాబట్టి బాగా చల్లగా ఉంటుంది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అలానే ఇవి లెనిష పాప బట్టలు అనమాట. సింపుల్గా పట్టుకున్నా. ఇది ఒక డ్రెస్సు, ఇది ఒకటి, మిగతావన్నీ టీషర్టు, షార్ట్స్, డ్రాయర్స్ అన్నట్టు. డైపర్స్ ఒక కట్ట. ఇవన్నీ గీత పాపవి ఒక 3 dresses ఉంటాయి అంతేని. ఇవి నావి నైట్ డ్రెస్సెస్ ఒక 2, ఒక 2 dresses వేసాను. ఇది పాప టవల్, పాప యొక్క దుప్పటి కప్పుకోవడానికి అన్నట్టు. నెక్స్ట్ 2 కర్చీఫ్స్. సో ఇవన్నీ ఈ బ్యాగ్లో సర్దేస్తాను. సో ఇవి పాత బట్టలన్నీ ఒక బ్యాగ్లో అన్నట్టు. కొత్త బట్టలన్నీ బ్యాగ్ అన్నా ఒక సర్దేసిన, అది చూపిస్తాను మీకు. సర్దుతానని ఈ పిల్లలు వేసిపోయింది అనమాట సర్దిడానికి. సో ఇదొక బ్యాగు. ఇది వచ్చేసరికి డైపర్స్, ఈ డొక్కు ఇందాక సర్దినవి, నెక్స్ట్ స్వెటర్స్, ఇవన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట. సో ఇలాగా అన్నీ సర్దేసిన. ఒక్క నా మేకప్ సామాన్లు చూసుకోవాలి, క్లిప్స్ ఏవైనా అంటే షాపింగ్కి వెళ్తాను వైజాగ్ వెళ్ళిన తర్వాత. మెయిన్ ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ ఉన్నాయో చూసుకోవాలి. ఇంకా పిల్లల హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ కూడా సర్దేశాను అనమాట. ఇవి కూడా ఒక బ్యాగ్లో పెట్టేస్తాను. సో రోల్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఏం పట్టుకోవట్లేదు, నా గోల్డే తీసుకెళ్తున్నా. మొత్తం అన్నీ సర్దేసినానండి. ఇది కొత్త బట్టల బ్యాగ్ అనమాట, ఆరెంజ్ది. అన్ని కొత్త బట్టలు పెట్టాను. ఇది చెప్పాను కదా డైలీ వేరు, ఇది 4 daysకి అన్నట్టు. ఇది సెంటర్ది వచ్చేసరికి మా తమ్ముడు బ్యాగ్ అనమాట, ఆడు ఉంచేసాడు. నెక్స్ట్ మా ఆయన కొన్ని బట్టలు పుట్టి అయిపోయినవి ఉంటే వాడు వేసుకుంటాడు అనమాట మా ఆయనవి. సో అవి కూడా తీసేసి ఫుల్గా పెట్టేశాం. ఇవి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పిన డైపర్లు, స్వెటర్స్. ఇవి వచ్చేసరికి మా అమ్మకి సారీస్, నెక్స్ట్ చింతపండు డబ్బా, కొత్త క్యాలెండర్లు అన్నీ ఉన్నాయనమాట. వాళ్ళు చింతపండు వాళ్ళు ఇచ్చింది పాడైపోయింది. సో మళ్ళీ తెచ్చిమన్నారు. అమ్మ నేను నీట్గా చేస్తాను అంటే తీసుకెళ్ళిపోతున్నా. యాక్చువల్గా నేను ఎండలో పెట్టాను, అది అవ్వలేదు. అమ్మకి సారీస్ అనమాట. ప్రమోషన్కి నేను సారీస్ తీసుకుంటాను కదా, సో అవి. సో అవి వచ్చేసరికి అమ్మకి పట్టుకున్నాను కొన్ని సారీస్. అత్తమ్మ వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వేసేసాం, సారీస్ తీసుకుంటామన్నారు వాళ్ళు. ఎందుకంటే మా సెలక్షన్ అత్తమ్మ వాళ్ళకి నచ్చదు అనమాట. అందుకోసమే మేము డైరెక్ట్గా ఎప్పుడు కొనము. సో మా అత్తమ్మ గారు, అమ్మమ్మ గారు పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళ సారీస్ ఆ మోడల్లో తీసుకుంటారు అనమాట. సో వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారని డబ్బులు వేస్తాం, పండగకి మీరు తీసేసుకోండి అనేసి. అమ్మ వాళ్ళకి నా దగ్గర ఉన్న సారీస్ ఇచ్చేస్తున్నా అంతే. సో అన్నీ సర్దేశాను కాబట్టి ఇప్పుడైతే వంట చేయాలి. అసలైంది మెయిన్, పిల్లలకి స్ట్రా గ్లాస్ ఒకటి పెట్టాలి, తిని పాల బాటిల్ కూడా పెట్టాలి. తను పాల బాటిల్తో పాలు తాగదు, బై మిస్టేక్ అవసరమైతే పనికి వస్తుంది. నెక్స్ట్ వాటర్ బాటిల్స్, 2 పిల్లల బాటిల్స్ పెట్టియాలన్నమాట. అలానే ఒక వెండి స్పూన్ పెట్టాలి. ఈ మధ్య ఆ స్పూన్తోనే తినిపిస్తున్నాయి కాబట్టి కరెక్ట్ క్వాంటిటీ తెలిసిపోతుంది నాకు, అందుకోసం. సో అవి పెట్టాలి, ఓకేనా? అన్నిటికీ ఏడుస్తుందండి, ఎత్తుకొని పని చేయమంటుంది. ఇలా ఉంటుంది మా పిల్లలు. వంటకు వచ్చేసరికి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇగోండి ఇవే ఉండే, మధ్యాహ్నంకి సరిపోతుంది. ఎక్కువైపోతే లక్ష్మికి ఇచ్చేస్తాను కూర. ఎలానో మేము సాయంకాలం బయలుదేరిపోతాం కదా, అందుకోసం. అలా నైట్ పన్నీర్ కర్రీ కూడా కొంచెం ఉందనమాట. అది ఇది కలిపేసి
ఫినిష్ చేసేయాలి. చారు కూడా చేస్తాను, రైస్ పెట్టేస్తా. ఇవి నేను కోస్తానని ఉల్లిపాయలు నాకు ఇస్తుంది అనమాట కొయ్యమని. థ్యాంక్ యూ లెనీషా. చూడండి మళ్ళీ తెస్తుంది ఇంకొకటి. ఉల్లిపాయలు కొయ్యు నువ్వు అని చెప్తుంది. దీనికి కూడా అన్ని తెలుసు అని ఈ మధ్య అన్ని అందించడం నేర్చుకుంది. చాలమ్మా, ఎందుకు ఒక ఉల్లిపాయ వేస్తాను, నువ్వు ఇన్ని తెస్తాను పడిపోతాయి అన్ని. రైస్ పెట్టేసా, ఇక్కడ చారుకు పెట్టా, ఇక్కడ కూర వేపుతున్నాను అనమాట. ఇంకా అన్నం అయిపోయింది, పాపకి అన్నం అనమాట. సో ఇదైతే ఫస్ట్ బాగా స్మాష్ చేసేస్తాను. ఈ నెయ్యి వచ్చేసరికి నేను తయారు చేసిందేనండి ఇంట్లోన. సో ఇప్పుడైతే కొంచెం ఇదిగోండి ఇదే వేస్తున్నా, మరి ఎక్కువ కాదు, కొంచెం అన్నమే కదా, సో అందుకే కొంచెం వేస్తున్నా. రోజు అయితే చారు చేశాను. యాక్చువల్గా ఇంకా తాలింపు అయితే పెట్టలేదండి, పెడతాను. ఫస్ట్ పాపకి వేసేస్తాను చప్పటిది. మళ్ళీ తను కారంది తిందని చెప్పేసి, కారం అయితే తినలేదు కదా, అందుకోసం కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత అప్పుడు కారం పెడతా. యాక్చువల్గా కారం అలవాటు చేస్తున్నాం ఆల్రెడీ, బట్ అన్నంలో ఎప్పుడు చారు వేసి నేను తినిపించలేదు. ఇన్ని రోజులు పెరుగు పప్పు సో సంథింగ్ అలా తినిపించాను. అందుకోసం ఈరోజు ఫస్ట్ చారుతో ఇలా చపాతి తిన్నాక రేపటి నుంచి అదే తాలింపు పెట్టిన చారు వేద్దామని చెప్పేసి కలిపేసా. ఇప్పుడైతే తినిపించడమే. ఇలా తినిపించేసినా మా ఆయన కరెక్ట్గా వచ్చారనమాట. ఇంకిద్దరం కలిసి భోజనం చేసేస్తాం. పాలు అయితే ఉన్నాయన్నమాట, మళ్ళీ ఎక్కడ మిగిలిపోతాయి అంటే అని చెప్పేసి సేమియా ఖీర్ చేసేస్తున్నా. అంటే ఇదంతా కలిపేసి ఉంటుంది మిక్స్, సో పాలల్లో వేసేయడమే అంతేని. అయితే మేము బయలుదేరిపోయామండి అందరము, ఇంకా అయిపోవడమే. సో ఇంకా మేము బయలుదేరిపోయాం, కార్లో ఉన్నామన్నమాట. లేని ఎక్కడికి వెళ్తున్నావే? హాయ్ హాయ్ చెప్పు. గుడ్ గర్ల్. ఇంకా పండక్కి మేము వెళ్తున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా ఆయన మమ్మల్ని దిగబెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారనమాట రేపు. మళ్ళీ ఒక 2 days డ్యూటీ చేసేసి మళ్ళీ ఫ్రైడే నైట్ వస్తారు. సాటర్డే సండే అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. పండగ అమ్మ వాళ్ళు ఉండట్లేదు అనమాట, తిరుపతి క్యాంప్ వెళ్తున్నారు. సో అందుకోసం ముందుగా 2 రోజుల ముందు నేను వెళ్ళి ఉంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్, నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుందని వెళ్తున్నాం అంతే. అనమాట ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వచ్చాము. గీత ఎందుకు వచ్చావే? పండగ పడుకొని లెగుస్తుంది అనమాట. నేను ఇప్పుడు పిల్లని రాను బొర్రు ఊపుతుంది, కొత్తగా నేర్చుకుంది అది. బాయ్ చెప్పి నాని, బాయ్ చెప్పి నన్ను నేను పిలుస్తాను, వస్తుంది వచ్చేద్దాం వీడియోది. ఏదే రేపే అమ్మ నా దగ్గరికి రాయ్, మన ఇద్దరు వెళ్ళిపోతాం. బాయ్ లేని, బాయ్ బాయ్ బాయ్. ఆచి వెళ్తాం, ఆచి బయటకి వెళ్తాం, ఆచి బండి మీద. చూడండి అంటే ఫస్ట్ తినేది నేను సాంబార్ ఇడ్లీ తింటాను అనమాట, నా ఫేవరెట్ కాబట్టి. ఇంకా తెచ్చేసాం, మా ఆయన నేను తినేస్తున్నాం. ఇప్పుడే టిఫిన్ అయితే చేస్తాం అనమాట, డిన్నర్. గీత బయట తాగుతుంది డ్రింక్. సో ఇదండి, ఇంకా పడుకుని పోతాం. ఈ వీడియో ఎక్కడితో కూడా ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.